ఎప్సమ్ సాల్ట్‌కి బదులుగా మనము ఏ ఫర్టిలైజర్ తయారు చేసి మొక్కలకిస్తే పువ్వులెక్కువ పూస్తాయో ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఆ ఫర్టిలైజర్‌లో నేనింకా ఏమేమి కలుపుతాను ఇదంతా కూడా క్లియర్‌గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకెవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీ కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫర్టిలైజర్ జూసే కంటే ముందు కొన్ని కేరింగ్ టిప్స్ మనము తెలుసుకుందామండి మొక్కల గురించి. గులాబీ మొక్కకొచ్చేసి ఎక్కువ ఆకుముడత తెగులు మనకు గనిపిస్తూ ఉంటది. ఆకులు ముడుచుకొని పోతాయి. ఈ ఫ్లవర్ సైజ్ గూడా ఇది గాదు. ఇంకా కొంచెం పెద్ద సైజులో రావాల్సి ఉండే. మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు ఆకుముడత రావడం వల్ల పురుగనేది ఆ మొగ్గలకి గూడా అటాక్ అయ్యి, ఈ విధంగా ఫ్లవర్ గూడా కరెక్ట్‌గా ప్రాపర్‌గా షేప్‌లో రాలేదు. ఇంకొకటి సైజ్ గూడా తగ్గింది. మరి ఇట్లా మనము ఏదో ఒక పెస్టిసైడ్ అంటే ఆర్గానిక్‌గా మనం తయారు చేసుకొని తరచుగా మొక్కల పైన స్ప్రే చేసినప్పుడు మనం మంచి రిజల్ట్ అయితే చూస్తాము. మన ఛానెల్‌లో ఆర్గానిక్ పెస్టిసైడ్స్ వీడియోస్ చాలానే ఉన్నాయండి. ఒకసారి చెక్ జేయండి. మనకు పెస్టిసైడ్ తయారు జేయడానికి అంత టైం లేదు. లేదు అంటే ఎమర్జెన్సీగా మనం ఏదైనా స్ప్రే చేసేయాలి ఇప్పుడు మన మొక్కల పైన పెస్ట్ ఎక్కువొచ్చేసింది. ఇప్పుడు ఎంబడే యాక్షన్ తీసుకోవాలి అన్నప్పుడు ఒక మంచి పెస్టిసైడ్ అండి. సింపుల్‌గా ఒక లీటర్ వాటర్ తీసేసుకొని ఒక స్పూన్ వంట సోడా మనము తినే సోడా ఉంటది గదా! వంటలలో వాడుతుంటాం ఆ సోడా ఒక స్పూన్ ఏసేసి చక్కగా బాటిల్ షేక్ జేసేసి స్ప్రే మొత్తం జేసేయండి. మంచి రిజల్ట్ ఉంటదండి. అదే మనకు పెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, వారానికి 2 సార్లు గూడా మనము స్ప్రేస్ అనేటివి చేయాల్సుంటది. అది మనం ఎప్పుడు వంట సోడానే స్ప్రే చేస్తే గూడా పెస్ట్ అనేది అలవాటు పడిపోతది. అట్లా గాకుండగా మార్చి పెస్టిసైడ్స్ మనము మొక్కల పైన స్ప్రే చేసినప్పుడే మరి మొక్క ఫ్రెష్‌గా ఉంటది. అప్పుడే మొక్క ఎప్పుడైతే ఫ్రెష్‌గా ఉంటదో మనకు ఫ్లవర్స్ అనేటివి ప్రాపర్‌గా మంచి సైజ్‌లో మంచి అంటే షేప్‌లో గూడా కరెక్ట్‌గా రావాలి గదా! మంచి షేప్‌లో గూడా ఫ్లవర్స్ పూస్తాయి. ఇప్పుడింకా చలికాలం గదా! మనము అంటే ఫర్టిలైజర్స్ ఎట్లివ్వాలి? సాలిడ్‌గా ఇవ్వాలా? లిక్విడ్ ఇవ్వాలా? లేదా మరి వాటరింగ్ ఎప్పుడెప్పుడు జేయాలి? ఇదంతా గూడా చాలా డౌట్స్ ఉంటాయండి. మరి ఆ డౌట్స్ అన్నిటికి గూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇస్తాను. అయితే ఫర్టిలైజర్స్ విషయానికొస్తే మనం ఎవ్రీ 15 డేస్‌కొకసారి వర్మి కంపోస్ట్‌తో పాటు కొన్ని ఫర్టిలైజర్స్‌ని కలిపి మనం మొక్కలకిస్తూ ఉంటాం గదా! ఇదైతే యథావిధిగా చేయవలసిందే. నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ ఫర్టిలైజర్స్ గూడా మనం ఈ సీజన్‌లో ఇవ్వొచ్చండి తప్పకుండా. కాకపోతే ఏ ఫర్టిలైజర్‌ని ఎన్ని రోజుల గ్యాప్‌తోనివ్వాలనేది ఒకటి మనము కరెక్ట్‌గా చూసుకుంటే సరిపోతది. అయితే కొన్ని ఫర్టిలైజర్స్ వచ్చేసి వారానికి ఇచ్చేటివి ఉంటాయి. కొన్ని మనం 15 రోజులకొకసారి ఇచ్చేవి ఉంటాయి. కొన్ని నెల రోజులకొకటి ఇచ్చేవి గూడా ఉంటాయండి. అందుకే వీడియో స్కిప్ జేయకుండా చూడమని జెప్పేది. హౌస్ కన్‌స్ట్రక్షన్ వలన నేను అక్టోబర్ మంత్‌లో సరిగ్గా వీడియోస్ పెట్టలేకపోయినాను. అయితే మనం ఏవైనా ఈ సీజన్‌లోకి ఎంటర్ అయ్యే ముందే అక్టోబర్ మంత్‌లోనే చక్కగా మొత్తం హార్డ్ ప్రూనింగ్ జేసే మొక్కలన్నింటిని గూడా చేయవలసి ఉండే. నేనవి మీకు చూపించలేదు వీడియోస్‌లో. అయితే మీరు ఆల్రెడీ చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా మిస్ జేసి ఇంకా ప్రూనింగ్స్ చేయకపోతే మీరు ఈ మంత్‌లో గూడా ప్రూనింగ్ జేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే మరీ హార్డ్ ప్రూనింగ్ గాకుండగా మీరు సెమీ ప్రూనింగ్ అయితే తప్పకుండా జేసుకోవచ్చు. మరి మంచిగా సర్వైవ్ అయితాయండి మొక్కలు గూడా. ఏవైనా కొత్త మొక్కలు తెచ్చిపెట్టుకోవాలంటే గూడా ఇది చాలా మంచి టైము. నర్సరీ నుండి తెచ్చుకునేవి గానీ, లేదు అంటే కొమ్మలతో పెంచుకోవాలనుకున్నా గూడా ఈ టైంలో మంచిగా సర్వైవ్ అయితాయి. మనకు ఒక ఎండాకాలంలోనే కష్టం గానీ, వర్షాకాలము తర్వాత ఈ చలికాలంలో ఈజీగా నాటుకుంటాయి మొక్కలు. ఇక వాటరింగ్ విషయానికొస్తే మట్టిలో ఎప్పుడైనా మనం తడి, తేమ జూసుకుంటూనే వాటరింగ్ జేయాల్సుంటది. అయితే ఇప్పుడు మనకు మార్నింగ్ టైమ్ అయితే మంచు పడతది గదా! పాట్స్ ఆల్‌మోస్ట్ మనకు తడిగానే కనిపిస్తాయి. కాకపోతే ఆ తడిదనం అనేది లోపల వరకు ఉండదు. ఒక్కసారి మీరు చూడాల పైపైన సాయిల్ మాత్రమే తడిగా ఉందా? లేదంటే కొంచెం లోపల వరకు గూడా తడి అయిందా? ఇట్లా చూసుకోవాలి మీరు. చూసుకొని మీరు వాటరింగ్ జేయాల్సిన అవసరం ఉంటది. ఈ చలికాలంలో ఒక్క పూట వాటరింగ్ జేస్తే సరిపోతదండి మొక్కలకి. అది మార్నింగ్ టైమ్ జేస్తే బెస్ట్. ఇంకా కుదరని వాళ్ళు ఈవినింగ్ జేసుకోవచ్చు.
మరి ఈరోజు ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటి అనేది ఇప్పుడు మనము చూసేద్దామండి. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మందారాలు, గులాబీలయితే చాలా బాగా పూస్తాయి. ఇక్కడ చూడండి ఒక లీటర్ డబ్బాలో నేనిక్కడ ఫర్మెంట్ జేసి పెట్టినాను. ఒక 3 డేస్ పాటు పక్కన పెట్టేసి ఈరోజైతే ఓపెన్ చేస్తున్నా. దీంట్లో ఏమేమి ఏసినాననేది చూపిస్తాను మీకు. అయితే బీట్రూట్ పీల్స్ ఓకేనా. బీట్రూట్ మనం వాడుకున్న తర్వాత పీల్స్ ఉంటాయి గదా! ఆ పీల్స్‌ని మాత్రమే నేనిక్కడ వాడుకున్నాను. ఒకవేళ వడిలిపోయిన ఏమైనా ఉంటే గూడా మీరు ముక్కలుగా కట్ జేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ వెల్లుల్లి పీల్స్ ఇవి. వెల్లుల్లిపాయల పొట్టు మాత్రమే నేనిక్కడ తీసుకున్నాను. బీట్రూట్ గూడా పొట్టు మాత్రమే తీసుకున్నాను. వెల్లుల్లి గూడా పొట్టు మాత్రమే తీసుకున్నాను. ఈ రెండిటి పీల్స్‌ని 1 లీటర్ నీళ్ళల్లో నానబెట్టి పెట్టినాను చూడండి. ఎంతెంత అంటే ఒక 2 బీట్రూట్స్‌కి వచ్చేటటువంటి పీల్స్, తర్వాత ఒక గుప్పెడంతా ఈ వెల్లుల్లి పొట్టు తీసుకొని 1 లీటర్ నీళ్ళల్లో నానబెట్టి పెట్టినాను. 3 డేస్ పక్కన పెట్టినానండి. ఆ తర్వాత చూడండి ఎంత మంచి ఫర్టిలైజర్ తయారైతదంటే కొంచెం ఇట్లా మనం చేతి అడ్డం పెట్టినామంటే అదంతా పడకుండా ఉంటది. ఒకవేళ పడ్డా ఏం ప్రాబ్లమ్ లేదు కానీ గులాబీ మొక్కలలో వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నేను మీకు రెగ్యులర్‌గా ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను గులాబీ మొక్కలకి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు. ఎందుకంటే వాటికి తొందరగా ఫంగస్ వస్తది. ఇక్కడ చూడండి 1 లీటర్ ఫర్టిలైజర్‌కి 4 లీటర్ల నీళ్లు నేనిక్కడ కలుపుతున్నాను. ఓకేనా. 1:4 రేషియోలో. చూడండి ఎందుకంటే 3 డేస్ ఫర్మెంట్ జేసినాను. ఒకవేళ మీకు టైము లేదు, అన్ని డేస్ నేను ఫర్మెంట్ జేయలేను, స్మెల్ ఒద్దు అని అనుకుంటే గనక మీరు 1 డే ఫర్మెంట్ జేసి ఒక రోజంతా అంటే 24 అవర్స్ మీరు పక్కన పెట్టేసి చక్కగా 1 లీటర్‌కి ఇంకొక లీటర్ నీళ్లు కలిపి ఇచ్చేసేయొచ్చండి మొక్కలకి. నేను 3 డేస్ పక్కన పెట్టినాను. అందుకే కొంచెము ఇట్లా లిక్విడ్ గూడా చిక్కగా వచ్చేస్తది అట్లా పెట్టినప్పుడు. మంచిగా వాటర్‌లో డైల్యూట్ జేయాలి తప్పకుండా ఈ విధంగా. ఇంకొక లీటర్ నీళ్లు ఎక్కువ కలిపినా పర్వాలేదు గానీ, కాన్సంట్రేటెడ్‌గా ఎప్పుడు గూడా మనం ఫర్టిలైజర్స్ ఇవ్వొద్దు. ఈ ఫర్టిలైజర్‌ని అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు. ఒక గులాబీలు, మందారాలకే అని గాదు. అట్లనే కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి అన్నిటికి గూడా మనము ఈ ఫర్టిలైజర్‌ని ఇవ్వచ్చు. ఈ ఫర్టిలైజర్‌ని మనం మొక్కలకి తయారు చేసి ఇవ్వడం వల్ల మంచి మెగ్నీషియం, ఇంకా పొటాషియం అనేది అందుతది. మనకెట్లయితే ఎప్సమ్ సాల్ట్‌లో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటదో, ఆ మెగ్నీషియం అనేది ఇక్కడ మొక్కలకు అందుతది. బీట్రూట్ పీల్స్‌లల్ల మనకు మెగ్నీషియం అనేది మొక్కలకొచ్చేస్తది. నెక్స్ట్ వచ్చి మనము వెల్లుల్లి పొట్టు వాడినాం గదా! దాంట్లో రిచ్ పొటాషియం ఇంకా ఫాస్ఫరస్ గూడా ఉంటది. అయితే ఎక్కువ మోతాదులో పొటాషియం ఉంటది కాబట్టి పువ్వులు బాగా పూస్తాయి. ఈ మనం ఎప్సమ్ సాల్ట్‌కి బదులుగా బీట్రూట్ పీల్స్ వాడినాం గదా! ఈ మెగ్నీషియం అనేది గూడా మొక్కని పచ్చగా ఎదిగేటందుకు, మంచిగా హెల్తీగా ఎదిగేటందుకు సహాయపడతది. ఈ విధంగా మనము ఆర్గానిక్ ఫర్టిలైజర్స్‌ని మన ఇంట్లోనే తయారు జేసి మొక్కలకివ్వచ్చు హ్యాపీగా. ఈ ఫర్టిలైజర్‌ని వారానికొకసారి మన మొక్కలకన్నిటికి గూడా ఇవ్వచ్చు. ఇంకా త్వరలోనే కన్‌స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత నేను మీకు జీరో నుండి మనం ఎట్లా స్టార్ట్ జేసుకోవచ్చు గార్డెనింగ్, నెక్స్ట్ వచ్చేసి మన మొక్కల్ని నర్సరీ నుండి తెచ్చుకున్నాక ఇంత బాగా పువ్వులు పూసేటట్టుగా ఎట్లా పెంచుకోవచ్చు అనేది మీకు షేర్ జేస్తాను వీడియోస్‌లలో. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ జేయండి. తప్పకుండా హైప్ జేసి వీడియోని నాకు సపోర్ట్ జేయండి. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ జేయండి. థాంక్ యూ.